అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక భలే ఇంట్రెస్టింగ్ కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. మామూలుగా పిల్లి, ఎలుక అనగానే మనకు టక్కున గుర్తొచ్చేదేంటి? బద్ధ శత్రువులు. ఎప్పుడూ ఒకదానితో ఒకటి కొట్టుకుంటూనే ఉంటాయి కదా. కాని ఒక పాత ఇంట్లో ఉన్న టామీ అనే పిల్లి, చిన్ని అనే ఒక మహా తెలివైన ఎలుక కథ మాత్రం కాస్త డిఫరెంట్. ప్రతిరోజూ ఈ టామీ చిన్నిని ఎలాగైనా పట్టుకోవాలని చూడటం, చిన్ని మాత్రం తన తెలివితో ఎప్పటికప్పుడు భలే ఎస్కేప్ అవ్వడం, ఇది వాళ్ళ రొటీన్. అయితే రోజూ ఇలా కొట్టుకునే పిల్లి, ఎలుక సడన్గా ఆ గొడవలు పక్కన పెట్టి కూర్చుని మాట్లాడుకోవడం మొదలుపెడితే అస్సలు ఊహించలేం గదా. రోజూ జరిగే ఈ టామ్ అండ్ జెర్రీ ఆటలో ఒకరోజు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని ఒక పెద్ద ట్విస్ట్ ఎదురైంది. కిచెన్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్ వాళ్ల కథనే మార్చేసింది. అసలా రోజు ఏమైందో చూద్దాం. ఆ రోజు కిచెన్ అంతా చాలా సైలెంట్గా ఉంది. సడన్గా హేయ్, నా చీజ్ని అస్సలు టచ్ చేయొద్దు అనే ఒకటే అరుపు. అరిచిందెవరో కాదు, మన చిన్ని. అవునండి, ఎలుక మాట్లాడింది. ఆ మాట వినగానే టామీకి అక్షరాల మైండ్ బ్లోక్ అయిపోయింది. అదేంటి, నువ్వు మాట్లాడతావా అని టామీ ఫుల్ షాక్. అప్పటివరకు ప్రాణాల మీదకొచ్చే రేంజ్లో ఉన్నవాళ్ల సీరియస్ ఫైట్ కాస్త ఆ ఒక్క డైలాగ్తో అమాంతం ఒక సూపర్ కామెడీగా మారిపోయింది. చిన్ని చలికి గజగజ వణికిపోతోంది. అప్పుడు టామీ తన పాత గొడవలన్నీ పక్కన పెట్టేసి మెల్లగా వెళ్ళి ఒక చిన్న క్లాత్ తీసుకొచ్చి చిన్నికి కప్పింది. ఆ చిన్న హెల్పు, ఆ వెచ్చదనం చిన్నిని చాలా ఎమోషనల్ అయ్యేలా చేసింది. అప్పుడే చిన్ని నవ్వుతూ, సరే, నువ్వు నన్ను తినకపోతే నువ్వు కూడా మంచోడవే అనుకుంటా అనంది. ఆ ఒక్క మాటతో వాళ్ల మధ్యున్న అపోహలన్నీ మాయమైపోయి ఒక క్యూట్ ఫ్రెండ్షిప్కి పునాది పడింది. ఆశ్చర్యంగా ఉంటుంది. వీళ్ళ ఈ కొత్త బాండింగ్ బయట వాళ్లకి ఎంత వింతగా కనిపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఒకరోజు వీళ్ళిద్దరూ ఇలా టెర్రస్ మీద కూర్చుని మూన్ని చూస్తుండగా అటుగా వెళ్తున్న ఇంకో పిల్లి వీళ్ళని చూసి ఫుల్ షాక్. తట్టుకోలేక, బ్రో, ఏంటిది, ఎలుకతో లవ్వా అని అడిగేసింది. సొసైటీ ఎప్పుడూ తన అంచనాలకు భిన్నంగా ఉన్నవాటిని ఇలానే కదా చూస్తుంది. దానికి టామీ ఇచ్చిన కౌంటర్ మాత్రం అసలు ఈ కథకే హైలైట్. పక్కవాళ్ళు ఏమనుకుంటున్నారో అని ఏమాత్రం ఆలోచించకుండా, ప్రేమకి జాతి ముఖ్యం కాదు బ్రో అని చాలా ప్రౌడ్గా చెప్పేసింది టామీ. ఆ మూమెంట్లో టామీ ఇచ్చిన ఆ ఆన్సర్ వాళ్ళిద్దరినీ ఒక క్రేజీ డెసిషన్ వైపు తీసుకెళ్ళింది. అదేంటంటే, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా కథ ముందుకు వెళ్లే కొద్దీ ఇది మనల్ని ఇంకా ఎంగేజ్ చేస్తుంది. సెక్షన్ 3, వైవాహిక జీవితంలోని వాస్తవాలు. ఒక పిల్లి, ఎలుక పెళ్లి చేసుకుంటే ఆ హనీమూన్ ఫేజ్ అయిపోయాక వచ్చే ఆ రోజువారీ గొడవలిలా ఉంటాయో ఇప్పుడే అసలు సిసలైన కామెడీ మొదలవుతుంది. ఒకసారి వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఒకవైపు టామీ అలవాట్లు చూస్తేనేమో సాక్స్ ఎక్కడ పడితే అక్కడే వదిలేయడం, రాత్రి పడుకునేటప్పుడు బెడ్ అంతా ఆక్రమించేయడం. ఇంకోవైపు చిన్ని పరిస్థితి చూడండి. ఈ చెత్తను చూసి రోజూ ఉదయాన్నే ఫుల్ కోపం తెచ్చుకోవడం, పాపం రాత్రిపూట చోటులేక నేలమీద పడుకోవాల్సి రావడం. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉన్నప్పుడు వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ఇవి. చిన్ని కోపడితే టామీ చాలా కూల్గా, నేను పిల్లిని కదా, నా స్టైల్ అంతే అనడం ఆ సిచ్యువేషన్ని ఇంకా ఫన్నీగా మార్చేస్తుంది. ఇక ఫుడ్ విషయానికొస్తే వీళ్ల ఫైట్ సాల్వ్ చేసుకునే ప్రాసెస్ భలే క్యూట్గా ఉంటుంది. స్టెప్ 1, టామీకి ఖచ్చితంగా ఫిష్ కావాలి అని డిమాండ్ చేస్తుంది. స్టెప్ 2, చిన్నికేమో చీజ్ కావాలి. ఎవరి పట్టు వారిదే. మరి గొడవెలా సెటిల్ అవుతుంది? ముచ్చటగా స్టెప్ 3, ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యి ఒక పిజ్జా ఆర్డర్ చేసుకుని షేర్ చేసుకుంటారు. ఇష్టాలు వేరైనా కలిసి ఎలా ముందుకెళ్లాలో ఇది చాలా ప్రాక్టికల్గా సరదాగా చెప్తుంది. ఇక ఈ రోజుల్లో మనందరికీ ఉన్న అతిపెద్ద ప్రాబ్లం వాళ్లకి కూడా వచ్చింది. అదేనండి, ఫోన్ స్క్రోలింగ్. ఇద్దరూ షార్ట్ వీడియోలకు భయంకరంగా అడిక్ట్ అయిపోయారు. ఒక పక్క టామీ డాన్స్ వీడియోలు చూస్తూ మైమరిచిపోతే, ఇంకో పక్క చిన్ని కుకింగ్ రీల్స్ చూస్తూ అందులోనే ఉండిపోయింది. దీని ఫైనల్ రిజల్ట్ ఏంటో తెలుసా? స్టవ్ మీద పెట్టిన పాలు పొంగిపోయి మొత్తం వేస్ట్ అయ్యాయి. ఇలాంటి చిన్న చిన్న పనులు వాళ్ళిద్దరూ మన రియల్ లైఫ్కి ఎంత దగ్గరగా ఉన్నారో చూపిస్తాయి. సెక్షన్ 4, త్యాగం మరియు కొత్తగా ఏర్పడిన కుటుంబం. ఇప్పటివరకు మనం వీళ్ల సరదా లైఫ్ చూసేం కదా. కాని ఇక్కడి నుండి టోన్ ఒక్కసారిగా మారుతుంది. ఊహించేని విధంగా ఒక పెద్ద ప్రమాదం వచ్చి వాళ్ల బాండింగ్ని ఒక రేంజ్లో టెస్ట్ చేసింది. ఆ పాత ఇంటి ఓనర్ ఎలుకల బెడద వదిలించుకోవడానికే ఒకరోజు కిచెన్లో ఒక మౌస్ ట్రాప్ పెట్టాడు. చిన్ని ప్రాణాలకే ముప్పొచ్చేసింది. ఆ ట్రాప్లో చిన్ని దాదాపు ఇరుక్కుపోయే సిచ్యువేషన్. కాని తన పాత శత్రుత్వం ఏమాత్రం గుర్తుకురాని టామీ ఏమాత్రం ఆలోచించకుండా తన ప్రాణాలకు తెగించి మరీ ఆ ట్రాప్ని పగలగొట్టింది. ఈ ప్రాసెస్లో టామీకి గట్టిగానే గాయాలయ్యాయి. కేవలం తన పార్ట్నర్ని కాపాడుకోవడానికి టామీ చేసిన ఆ త్యాగం
వాళ్ళ రిలేషన్ ఎంత స్ట్రాంగ్ అనేది ప్రూవ్ చేసింది. తన కోసం గాయపడిన టామీని చూసి చిన్ని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన మాట ఇది. నువ్వు పిల్లివైనా సరే నువ్వే నా ఫ్యామిలీ. అసలు ఈ కథ మొత్తానికి ఇదే కోర్ పాయింట్. ఒక ఫ్యామిలీ అంటే కేవలం మనం ఎక్కడ పుట్టాం, ఏ జాతికి చెందాం అన్నదానిమీద ఆధారపడి ఉండదు. కష్టకాలంలో మనల్ని కాపాడి మనకు తోడుండేవాళ్లే నిజమైన ఫ్యామిలీ అని ఈ ఇన్సిడెంట్ మనకు చాలా ఎమోషనల్గా చెప్తుంది. అయితే కథ ఎండింగ్లో ఒక సూపర్ క్యూట్ ట్విస్ట్ ఉంది. కొన్నాళ్లకి వీళ్ళొక అనాథ ఉడత పిల్లను అడాప్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఇంకో ఫన్నీ విషయం ఏంటంటే వాళ్ళు ఎంత న్యాచురల్గా పేరెంటింగ్ రూల్స్లోకి సెట్ అయిపోయారో చూడండి. ఒకవైపు టామీ చూస్తే భలే స్ట్రిక్ట్ ఫాదర్లా మారిపోయాడు. ఇంకోవైపు చిన్ని పిల్లల మీద బోలెడంత ప్రేమ కురిపించే ఒక ఓవర్ కేరింగ్ మదర్గా మారిపోయింది. ఒక పిల్లి, ఒక ఎలుక కలిసి ఒక ఉడతను పెంచడం వినడానికి సిల్లీగా అనిపించినా అందులో చాలా స్వచ్ఛమైన ప్రేముంది. ఆ బేబీ ఉడత పెరుగుతున్న కొద్దీ దానికొక భయంకరమైన డౌట్ వచ్చేసింది. అసలు నేను ఎవరి పోలిక? నాకేమో మీ ఇద్దరి లక్షణాలు లేవేంటి అని మహా అమాయకంగా అడిగింది ఆ బేబీ. ఈ క్వశ్చన్ వినగానే టామీ, చిన్ని ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకొని పగలబడి నవ్వుకున్నారు. బయట ప్రపంచానికి వాళ్ల ఫ్యామిలీ ఎంత వింతగా కనిపించినా ఆ నవ్వుల వెనుక ఉన్న ప్రేమ ఆ వింతను ఒక బ్యూటిఫుల్ రిలేషన్గా ఎలా మార్చిందో ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ మొత్తం కథ ఫైనల్గా మనకిచ్చే టేకవే ఏంటంటే నిజమైన కుటుంబమంటే మనము ఎక్కడ నుంచి వచ్చామనేది కాదు, మనము ఎవరిని రక్షిస్తున్నామనేది. టామీ, చిన్ని మనకు నేర్పించే బిగ్గెస్ట్ లెసన్ ఇదే. మన మధ్య ఎంత పెద్ద డిఫరెన్సెస్ ఉన్నా సరే ప్రేమ, కాంప్రమైజ్ అవడం అనేది ఎక్కడైనా సరే ఒక అందమైన ఫ్యామిలీని క్రియేట్ చేయగలం. ఇప్పుడు మనం కాస్త ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. జంతువుల చుట్టూ తిరిగే ఈ కథ మన రియల్ లైఫ్స్కి కూడా ఎంత పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది కదా. మన ఫ్రెండ్షిప్స్లో, మన రిలేషన్స్లో మనం ఏవైనా అనవసరమైన బౌండరీస్ పెట్టుకుంటున్నామా? చిన్న చిన్న భేదాలను పక్కనబెట్టి మనం కూడా ఎవరికైనా ఇలాంటి ఒక ఫ్యామిలీ అవ్వగలమా? ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ రోజుటి మన విశ్లేషణను ముగిద్దాం. ఈ పాయింట్ గురించి ఆలోచించండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.